881 అడుగుల కెపాసిటీలో శ్రీశైలంలో నీళ్లుంటే అప్పుడు వాడుకోవచ్చు పోతిరెడ్డిపాడు, అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అంత ఉండాలి నిల్వ మట్టుగా. అంత ఉంటే కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి వీల్లేదు పోతిరెడ్డిపాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు జీవో ఇచ్చాడు. అయితే తెలంగాణకి అంత ఉంటే వర్కౌట్ కాదు, అంతకంటే తక్కువ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి అప్పుడు తెలంగాణ వాళ్ళు గొడవ చేశారు, హరీష్ రావు వీళ్ళందరూ చేస్తే మన నీళ్లు మనమే ఉంటుంది. రాయలసీమకు 133 టీఎంసీల హక్కు ఉందయ్యా, తెలంగాణకి 299 టీఎంసీల హక్కు ఉంది తెలంగాణ ప్రాజెక్టులకి, ఆంధ్రాకి 580 600 టీఎంసీల దాకా హక్కు ఉంది. ఇది ఓపెన్గా ఉన్నటువంటి హక్కులు. కానీ అత్యధిక హక్కు ఆంధ్ర వినియోగించుకుంటుంది, కానీ పూర్తి హక్కు ఆంధ్ర కూడా వినియోగించుకోవట్లేదు. రాయలసీమ అయితే మాకు 133 హక్కు ఉంటే కనీసం 20 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ కూడా 299 వాడుకోవట్లేదు, 100 125కి మించి అవ్వట్లేదు. ఇది నిజం. అది పైన కట్టినటువంటి ఆల్మట్టీలు నారాయణపూర్ల దరిద్రానికి సాక్ష్యం. ఏడాదిలో 4 నెలలే వరదలు వస్తున్నాయి. ఆ 4 నెలలు కాస్తే ఇప్పుడు ఏడాదిలో అప్పుడప్పుడు 2-3 వరదలకు మించి రావట్లేదు. ఆ వచ్చినప్పుడేమో ఇక్కడ మనం ప్రాజెక్టు లేకపోవడం వల్ల సముద్రంలో పారబోస్తున్నాం. కాబట్టి మేము పోతిరెడ్డిపాడు పెంచుతాను, పొక్క 40,000 క్యూసెక్కుల నీళ్ళు అక్కడ పోస్తాను నేను. 11,000 నుంచి దాన్ని 45,000 క్యూసెక్కుల నీళ్ళు వాడేటట్టు చేస్తాను. అది 133 టీఎంసీల హక్కు లోపలే ఉంటుంది. అంటే దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు అని అడిగారు.